ఈ లిక్విడ్ ఎంత డేంజర్ అంటే ఇందులో అరటిపండును వేసిన తర్వాత అది ఎంత గట్టిగా అయిపోయిందో చూడండి, ఐస్ లాగా పగిలిపోతుంది. గులాబీని కూడా ఇందులో వేసిన తర్వాత అది ఇంత గట్టిగా అయిపోయి చిప్స్ లాగా పగిలిపోతుంది. ఈ లిక్విడ్ పేరు లిక్విడ్ నైట్రోజన్. ఈ టెంపరేచర్ -196 వరకు అవుతుంది. 0 degrees కే వాటర్ ఐస్ లాగా మారిపోతుంది. దీన్ని కొద్దిగా ముడితే ఏమీ కాదు. మీ వేలుని ఇందులో చాలా సేపు వరకు పెడితే మీ వేలు కూడా ఇలానే అవుతుంది. ఆస్ట్రోనట్స్ చాయ్ తాగేటప్పుడు ఇలాంటి కప్పు లేకపోతే వాళ్ళు చాయ్ తాగే సమయంలో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. స్పేస్ లో గ్రావిటీ ఉండదు, లిక్విడ్ పడదు, ఇలా అతుక్కొని ఉంటుంది. వీళ్ళు చాయ్ తాగేటప్పుడు మొత్తం పూర్తిగా చాయ్ వాళ్ళ ముఖం మీద పడుతుంది. అప్పుడు వాళ్ళ ముఖం కూడా కాలుతుంది. అందుకే వీళ్ళు చాయ్ తాగడానికి ఇలాంటి కప్పును తయారు చేస్తారు. దీనికి షార్ప్ కార్నర్ ఉంటుంది. 0 గ్రావిటీలో టీ చివరికి వస్తూ ఉంటుంది. అప్పుడు ఇలాంటి కప్పులో తాగినప్పుడు ఆ టీ చివరికి వచ్చి ఇలా అతుకపోతుంది. ఇప్పుడు వాళ్ళు తాగుతూ ఉంటే టీ వస్తూ ఉంటుంది. వాటర్ ఎంత డేంజరో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. అసలు వాటర్ ని మనం తాగడానికి వాడతాం, మనకు జీవితాన్ని ఇస్తుంది. అసలు ఈ వాటర్ ని ఒక పిన్ను కన్నా చిన్న రంధ్రంతో పంపిస్తే అప్పుడు ఇది మన ప్రాణాలు కూడా తీసేస్తుంది. ఫ్యాక్టరీస్ లో వాటర్ ని ఒక కటర్ మిషన్ లాగా యూజ్ చేస్తారు. దీనిని వాటర్ జెట్ కటర్ అని పిలుస్తారు. దీనిని తయారు చేయడానికి వాటర్ ని ఒక సూదంత రంధ్రంలో వాటర్ ని గంటకి 40,000 కిలోమీటర్ పవర్ తో పంపించడం జరుగుతుంది. అప్పుడు ఆ వాటర్ దేనినైనా కట్ చేస్తుంది. ఈ వ్యక్తిని చూడండి, కార్ నుంచి మంచును తీస్తుండగా పైనుంచి ఒక సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు వెంటనే వెళ్లిపోతాడు. కాంక్రీట్ బ్లాక్ కార్ పైన పడుతుంది. నంబర్ 2, ఇద్దరు అమ్మాయిలు గొడవ పడుతున్నప్పుడు అక్కడున్న అమ్మాయి ఇంకో అమ్మాయిని నూకేస్తుంది. అప్పుడు ఒక అమ్మాయి బస్ కింద పడుతుంది. బస్ స్టార్ ఆ అమ్మాయి పై నుంచి ఎలా వెళ్ళలేదో తెలియదు. నంబర్ 3, ఇతను కార్ నుంచి దిగి పరిగెత్తుతుండగా ఒక్కసారిగా బస్సు ఇతని పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఒక సెకండ్ లో ఇతని ప్రాణాలు పోయినట్లుగా అనిపిస్తుంది ఇతనికి. వీటిని చూస్తే జపాన్ 2050లో ఉందనుకుంటారు. జపాన్ లో ఇలాంటి కాలువల్లో చేపలు స్పష్టంగా కనిపిస్తాయి. అవి ఇంత క్లియర్ గా కనబడతాయి అంటే ఇందులో ఏ చిన్న వస్తువు పడ్డా కూడా మన కంటికి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం కొత్త డ్రెస్ కొనుక్కోవాలంటే మనం జపాన్ కు వెళ్లాల్సిందే. ఎందుకంటే అక్కడ మీకు కలర్ చేంజింగ్ డ్రెస్ దొరుకుతుంది. అది మన మూడుకు నచ్చినట్లుగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ బుల్లెట్ ట్రైన్స్ ఎంత స్పీడ్ గా వెళ్తాయంటే ఇందులో కాయిను, పెన్ను, మొబైల్, వాటర్ బాటిల్ ఇవి ఈజీగా ఇలా నిలబెట్టచ్చు. మీరు అనుకోకుండా ముట్టుకుంటే మీకు తెలియకుండానే మీ వేలు తెగిపోతుంది. అసలు ఇది నార్మల్ రాయి కాదు. ఇది అగ్నిపర్వతం నుంచి లావా భూమిపైకి వచ్చి కూల్గా అయినప్పుడు తయారవుతుంది. అప్పుడు ఈ రాయిని పక్క నుంచి పగలగొడితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. ఇదే ప్రపంచంలోనే షార్పెస్ట్ బ్లేడ్. ఇంట్లో ఉండే చాకుల కన్నా 500 రెట్లు చాలా షార్ప్ గా ఉంటుంది. ఈ ఫోటోను చూడండి. ఈ 2 బ్లేడ్ల ఫోటోల్ని 1000 రెట్లు జూమ్ చేసి చూసినప్పుడు నార్మల్ బ్లేడ్ కన్నా ఈ బ్లేడ్ ఎంత షార్ప్ గా ఉందో కదా. మన గుండె రక్తాన్ని ఎలా పంపుతుందో ఇప్పుడు చూడండి. చివరగా ఆ రక్తాన్ని బాడీ మొత్తం పంపుతుంది. ఇదే టైటానోబోబా, ప్రపంచంలోని అతిపెద్ద పాము. పెద్ద పెద్ద షార్క్లను కూడా చంపేస్తుంది. ఇది 7 సంవత్సరాల ముందు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఉండేది. రీసెర్చర్స్ ప్రకారం ఈ పాము ఇప్పటికి కూడా అమెజాన్ లో ఉందని నమ్ముతున్నారు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ 5000 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. టైటానోబోబా 80 ఫీట్లు పెద్దగా, 5 ఫీట్లు వెడల్పుగా ఉంది. 2010లో తవ్వకాల్లో టైటానోబోబా అస్థిపంజరాలు దొరికింది.